నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఈ ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళున్నారంటే వాళ్లకు ఆ అవకాశం రాకే అని అంటుంటారు. ప్రస్తుత పరిస్థితికి అది సరిపోయేలా కనిపిస్తోంది. నల్లధనం కట్టడి, అవినీతి అంతం వంటి ఎన్నో లక్ష్యాలతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు ప్రధాని మోదీ. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు అందుకు సహకరిస్తున్నారు. సాహసోపేత నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బ్యాంకింగ్ రంగంతోనే వచ్చిపడింది సమస్య అంతా. ఎవరు తీసుకోవడం లేదు. తపాలా శాఖలు ఏం తీసుకోవడం లేదు. ఇవేమీ గాలువాటు విమర్శలు కాదు. కొద్ది రోజులుగా కట్టలుగా దొరుకుతున్న కొత్త నోట్ల దొంతర్లు చెప్తున్న చేదు నిజం. ఐటీ సోదాల్లో కోట్లాది రూపాయలు, కిలోల కొద్దీ బంగారం వెలుగు చూడటం కొత్త కాదు. సామాన్య ప్రజలు తలకిందులుగా తపస్సు చేస్తున్న చిక్కని తళతళలాడే కొత్త నోట్లు గోతాల కొద్దీ వెలుగులోకి వస్తుండడమే అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. ఇంటి దొంగల చేతివాటం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. 500 బ్యాంకు శాఖలకు ఈ పాపంలో భాగం ఉన్నట్లు ఐబీ వర్గాలు నిర్ధారించి ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదించారు అన్నదే సంచలనం సృష్టిస్తోంది. ఏం జరగబోతోందనే ఉత్కంఠ రేపుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నెల దాటింది. నవంబరు 10 నుంచి కాదు కదా, ఈ రోజుకి దేశంలో ఏటీఎంల వ్యవస్థ ఒక గాడిన పడలేదు. ఢిల్లీ నుంచి గల్లీ గల్లీలో జనం అవస్థలు ఒక స్థాయిలో కొనసాగుతున్నాయి. చేతిలో నయా పైసా లేకపోయినా 1వ తారీఖు కష్టాలను సైతం అంతా పంటి బిగున భరించారు, ఇంకా భరిస్తున్నారు. ఏదో మంచి జరుగుతుంది అన్న ఆశతో. ఇన్ని రోజులు అవస్థలు పడుతున్నా అసలు ఏంటి ఈ జనం, ఏంటి సహనం, సంయమనమంతా? ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే రీతిలో ప్రభుత్వ నిర్ణయానికి సహకరిస్తున్నారు. చిల్లర కష్టాలు ఎంతగా వెంటాడుతున్నా మోదీ నిర్ణయంతో దేశానికేగా మంచి జరిగేది అని ఎవరికి వారు సర్ది చెప్పుకుంటున్నారు. ఇక్కడే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఒకవైపు మమ్మల్ని చంపినా మా దగ్గర డబ్బుల్లేవు బాబోయ్ అని 2000 రూపాయలు ఇవ్వడానికి కూడా అంగీకరించని బ్యాంకులు. డబ్బులు ఉంటే ఇవ్వమా, వెళ్లి మాకు డబ్బు ఇవ్వని ఆర్బీఐని అడగండి అని చిందులు. మరోవైపు తనిఖీల్లో కట్టలు కట్టలుగా పట్టుబడుతున్న డబ్బులు. రద్దు చేసిన పాత 1000-500 రూపాయల నోట్లు అంటే సరే, కానీ కోట్ల కొద్దీ కొత్త 2000 రూపాయల నోట్లు. కనీసం కట్టలైన విప్పని పెద్ద పెద్ద దొంతరలు. అది 1-2 కోట్లు కాదు. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు పట్టుబడిన నగదు మొత్తాల్లో కొత్త నోట్ల భాగం 159 కోట్ల రూపాయలు దాటింది. రోజురోజుకి అది పాపం పెరిగినట్లు పెరుగుతూనే ఉంది. ఐటీ అధికారులే నివ్వెరపోతున్నారు. అసలు వాళ్లకు ఆ స్థాయిలో కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ ఒక పక్క జనం నోట్ల కష్టాలు తీరలేదు. ఏటీఎంలు, బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నారు. మరికొందరికి మాత్రం ఆ స్థాయిలో కొత్త నోట్ల నగదు ఎక్కడి నుంచి వస్తుంది? 1-2 ఒకరి వెనక మరొకరు బడాబాబులు కొత్త నోట్లతో అడ్డంగా దొరికిపోతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఓ శేఖర్ రెడ్డి, ఓ దొడ్డన్న అల్లుడు, ఢిల్లీలో ఓ లాయర్, ఇలా ఎవరి ఉదంతం తీసుకున్నా కళ్ళు బైర్లు కమ్మే పరిస్థితి. 1000 కోట్లకు పైగా ఆస్తుల పత్రాలు, 131 కోట్ల రూపాయల నగదు, 170 కిలోల బంగారంతో పట్టుబడ్డాడు తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి. అందులో గత శనివారం ఒక్కరోజే 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2000 నోట్లు వెలుగు చూశాయి. ఢిల్లీలోని యాక్సిస్ బ్యాంకు శాఖల్లో అయితే 30 రోజుల్లో 450 కోట్ల రూపాయలకు పైగా అక్రమ డిపాజిట్లు చేసుకున్నారు. 44 జన్ధన్ ఖాతాలు తెరిచి 100 కోట్లు డిపాజిట్ చేశారు. కర్ణాటకలో జేడీఎస్ నాయకుడు కేసీ వీరేంద్ర ఇంట్లో సోదాల్లోనూ ఇదే పరిస్థితి. స్నానాల గదిలోని రహస్య లాకర్లో కోట్ల కొద్ది నగదు, బంగారం వెలుగు చూసింది. అందులోనూ కొత్త 2000 రూపాయల నోట్లే అధికం. ఢిల్లీలో న్యాయవాది రోహిత్ టాండన్ ఇంట్లో ఐటీ శాఖ దాడులు చేస్తే 157 కోట్ల రూపాయల వరకు బయటపడ్డాయి. వాటిలో రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్ల కట్టలతో పాటు కొత్తగా విడుదలైన 2000 రూపాయల నోట్ల కట్టలు కూడా ఉన్నాయి. 2000 రూపాయల నోట్లే ఏకంగా 2.5 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. అన్ని నోట్లు ఈయనకు ఎక్కడ్నుంచి వచ్చాయన్న విషయమై ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు అధికారుల హస్తం లేకుండా అది సాధ్యం కాదని వారి అభిప్రాయం.
ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందర్నీ అనడం సబబు కాదు. కానీ ప్రస్తుతం బయటపడుతున్న బ్యాంకింగ్ సిబ్బంది అక్రమాలు చూస్తే మూలాలు ఎక్కడి వరకు ఉన్నాయో కూడా అంతుచిక్కని పరిస్థితి. అసలు కేంద్ర ప్రభుత్వం 1500 నోట్లు రద్దు చేసిందే నల్లధనం, అవినీతి, అక్రమాలకు కళ్లెం వేయడానికి. ఇబ్బందులు ఉన్నా 50 రోజులు మాతో సహకరించండి అని ప్రధానమంత్రి ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఆ నిర్ణయం అమల్లో కీలక పాత్ర పోషించాల్సిన బ్యాంకుల తీరు చూస్తే ఇలా ఉంది. నవంబరు 10 నుంచి కొత్త నోట్లు ఇవ్వడం ప్రారంభిస్తే 13వ తేదీ కల్లా హైదరాబాద్లో తొలి అక్రమం వెలుగు చూసింది. 6 లక్షల రూపాయల సొంత డబ్బు మార్చుకున్న సిండికేట్ బ్యాంక్ క్లర్క్ మల్లేశం వ్యవహారం కలకలం రేపింది. ఆ విషయంలో మల్లేశం, అతడికి సహకరించిన క్యాషియర్ను పోలీసులు అరెస్టు చేశారు. అలా ఒక్కొక్కరే దారి తప్పిన తర్వాత ఐటీ శాఖ దాడుల్లో దొరికిపోయిన కొత్త నోట్ల విలువ ఇప్పటికే 159 కోట్ల రూపాయలు దాటింది. అదే మొత్తం ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజలు దక్కించుకోవాలంటే అసలు ఊహకు అయినా అందని విషయం. బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరిన దృశ్యాలు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తోంది. గరిష్టంగా వారానికి చెక్ ద్వారా 24,000 రూపాయలు ఉపసంహరణ చేసిన 159 కోట్లు కావాలంటే 66,615 మంది అవసరం. వారానికి 50,000 తీసుకునే అవకాశం ఇచ్చిన కరెంటు ఖాతా అయినా కనీసం 31,975 మంది కావాలి. కార్డుకి 2,500 రూపాయలే అన్న ఏటీఎం ఉపసంహరణల్లో అయితే ఇంత మొత్తం పోగు చేయడానికి 6,39,506 లావాదేవీలు చెయ్యాలి. ఈ మొత్తంతో ప్రభుత్వం అనుమతించిన, ప్రభుత్వం చెప్పిన 2.5 లక్షల లెక్క ప్రకారమే 6,395 పెళ్లిళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిపించవచ్చు. అంతమందికి చేరాల్సిన సొమ్ము మొత్తం కొద్ది మంది వద్దకే ఎలా చేరింది? శేఖర్ రెడ్డి వ్యవహారాన్నే తీసుకుందాం. అతడికి అన్ని కోట్ల రూపాయలు 2,000 నోట్లు వచ్చాయంటే ఎన్ని వేల రోజులు బ్యాంకుల ముందు నిలబడి ఉండాలి? అంటే ఇంచుమించు 100 సంవత్సరాలకు పైబడి బ్యాంకు లైన్లో నిలబడితే తప్ప అంత సొమ్ము రాదు. మరెలా వచ్చింది? ఆ 2,000 నోట్లు సిరీస్ ఏ బ్యాంకు నుంచి జారీ అయ్యాయి? నేరుగా రిజర్వ్ బ్యాంకు నుంచా? ఏదైనా బ్యాంకు నుంచా? ఆ వివరాలు వెల్లడికి ఎందుకంత సమయం తీసుకుంటున్నారు? ఒక వ్యక్తికి అన్ని కొత్త నోట్లు ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరు? ప్రస్తుతం సామాన్య ప్రజల మెదళ్లను ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తొలిచివేస్తున్నాయి. రోజుల తరబడి జనం బ్యాంకుల ముందు పడిగాపులు పడుతుంటే లక్షల మంది లక్షల గంటలు వెచ్చించినా దొరకని నోట్లు దొడ్డిదారిన తరలించింది ఎవరు? ఇంకా ఎంతమందికి అలా మేలు చేశారు? ఇవన్నీ పారదర్శకంగా వెల్లడిస్తేనే ప్రభుత్వం తీసుకునే చర్యలకు సార్థకత అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఒక్క నోటు దొరక్క ప్రజలు అల్లాడిపోతుంటే అంగరంగ వైభవంగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం జరిపించడంపై చాలా విమర్శలు వచ్చాయి. ధనవంతుడైన తండ్రి కుమార్తె పెళ్లిని ఆర్భాటంగా చేయడాన్ని తప్పుపట్టడానికి లేదు. కానీ ఆ సొమ్ము ఏ సమయంలో ఎలా వచ్చింది అనే అంశం చుట్టూనే వివాదం. ఓ ఆత్మహత్యతో ఆ డొంక మొత్తం కదిలింది. చనిపోతూ రమేష్ గౌడ అనే ఆ వ్యక్తి రాసిన ఆత్మహత్య లేఖలో గాలి జనార్దన్ రెడ్డి మరో అధికారిపై చేసిన తీవ్ర ఆరోపణలే అందుకు కారణం. జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం కోసం 100 కోట్ల రూపాయల వరకు నల్లధనాన్ని తెల్లగా మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే నిజమైతే అంత మొత్తంలో నగదు మార్చడం ఇంటి దొంగల సహకారం లేకుండా అయ్యే పనేనా? అసలు మొదటి 2 రోజుల్లోనే అంటే 10, 11 తేదీల్లో భారీగా కొత్త నోట్లను దారి మళ్లించినట్లు అనుమానిస్తున్నారు. జరుగుతున్న తంతుని గమనించే ప్రభుత్వం ఉపసంహరణపై పరిమితులు పెట్టింది. బ్యాంకుల్లో నగదు మార్పిడిని రద్దు చేసింది. జన్ధన్ ఖాతాలపై పరిమితులు విధించారు. డిపాజిట్లపై నిఘా పెంచారు. అయినా ఇంటి దొంగలను ఈశ్వరుడు అయినా పట్టలేడు అన్నట్లు గుట్టుగా పని కాని చేస్తున్నారు కొందరు అక్రమార్కులు.
కొన్ని ఆధార్ పత్రాలు ముందే సంపాదించి ఆ పేరు మీద వారికి తెలియకుండా నగదు మార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్ డ్రాఫ్ట్ల పేరిట టోకరా వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. కరెంటు ఖాతాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో కొత్త నోట్లు వెనక్కి తీసుకుంటున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం చెక్తో 24,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉన్న మౌఖిక ఆదేశాలు, నోట్ల కొరత పేరుతో సామాన్యులకు 4-5,000 మించి ఇవ్వని బ్యాంకులు పెద్దల సేవలో ఎలా తరిస్తున్నాయో చెప్పడానికి భారీగా పట్టుబడుతున్న కొత్త నోట్లను మించిన ఉదాహరణలు ఏం కావాలి? ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడ్డ 27 మంది సీనియర్ అధికారులపై ప్రభుత్వ రంగ బ్యాంకులు వేటు వేశాయి. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ లావాదేవీలకు పాల్పడ్డందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 6 అధికారులను బదిలీ చేశారు. యాక్సిస్ బ్యాంకు కూడా 19 మంది అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో 6 ఢిల్లీ నుంచే. ఆ 6 ఢిల్లీ కశ్మీర్ గేట్ శాఖకు చెందిన వారే. మిగిలిన వాళ్లు ఒడిశా, పశ్చిమ బంగా, తమిళనాడు నుంచి ఉన్నారు. తమిళనాడులో 25 లక్షల చోరీపై ఓ బ్యాంకు క్యాషియర్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి 7 అదుపులోకి తీసుకుంటే అందులో 5 మంది అదే బ్యాంకు సిబ్బంది. పంజాబ్ చండీగఢ్లో అనధికారికంగా నోట్ల మార్పిడి చేసినందుకు గాను హెచ్డిఎఫ్సికి చెందిన బ్రాంచ్ మేనేజర్ సహా 4 సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. తపాలా కార్యాలయాలు ఈ ఊబిలో చిక్కుకున్నాయి. అక్కడ జరిగిన నోట్ల మార్పిడి అక్రమాల డొంక కదులుతోంది. హైదరాబాద్లో సుమారు 3 కోట్ల రూపాయల కొత్త నోట్ల మార్పిడిలో అవకతవకలు జరిగినట్లు తేల్చిన సిబిఐ, భారత పోస్టల్ సర్వీస్ ఐపీఓఎస్ 2013 బ్యాచ్ అధికారి సుధీర్ బాబు ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారిగా సిబిఐ గుర్తించింది. కొందరు మధ్య దళారుల ద్వారా వ్యాపారుల నుంచి పాత నోట్లు తీసుకుని కొత్త 2000 నోట్లు ఇచ్చారు. హబ్సిగూడకు చెందిన నితిన్, హిమాయత్ నగర్ కు చెందిన స్థిరాస్తి వ్యాపారి నరసింహారెడ్డిలు సహకరించినట్లు ఇప్పటి వరకు ఆధారాలు లభించాయి. ఇంత తతంగం జరుగుతుండడం వల్లనే అవినీతి బ్యాంకు ఉద్యోగులపై చర్యలకు కేంద్రం చురుగ్గా కదులుతోంది. ఐటీ అధికారులు అందించిన సమాచారం, సేకరించిన ఖచ్చితమైన సాక్ష్యాలతో ఆ మేరకు ఆయా అధికారులపై కొరడా ఝులిపించేందుకు ఆర్థిక శాఖ కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. నల్ల కుబేరులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న 500 బ్యాంకు శాఖలపై ఐబీ నిర్ధారణకు వచ్చి ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఆ సమాచారం ఆధారంగా మరికొందరు ఇంటి దొంగలపై చర్యలకు పీఎంఓ, ఆర్థిక శాఖ, ఐబీ ఓ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే పాలసీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు నూతనంగా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. H-1B వీసాల మీద ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారని పరిశోధించే పనిలో ఉన్నారు అధికారులు. వచ్చే నెల 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అజెండాలో మొదటి స్థానంలో ఉంది H-1B వీసాదారుల వ్యవహారం. అమెరికాలో ఉద్యోగాలు స్థానికులకే అనే డిమాండ్ మొదలు పెడితే పెద్ద దెబ్బ పడేది భారతీయులపైనే. మరి అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇండియన్లు అంతా వెనక్కొస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థలు నిలబడే పరిస్థితి ఉందా? ప్రతి అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు నా ప్రభుత్వం పోరాడుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది ఉద్యోగుల్ని కలుసుకున్నాను. నైపుణ్యం లేదంటూ వారిని తొలగించి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితిని ఇక ఏమాత్రం సహించేది లేదంటూ అయోవాలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనలతో పాటు ఎన్నికల తర్వాత ట్రంప్ చేస్తున్న పనులు చూస్తుంటే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికాలో ఖర్చులు, పన్నుల మోత భరించలేక మెక్సికోకు తరలి వెళ్లాలని భావించిన ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ కెరియర్ను అమెరికాలోనే కార్యకలాపాలు నిర్వహించేలా ఒప్పించారు డొనాల్డ్ ట్రంప్. పైకి మానవ హక్కులు, ప్రజాస్వామ్యం అంటూ ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా అమెరికా అధ్యక్షుడు, అమెరికన్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత మాత్రం అమెరికన్ల ప్రయోజనాలే. గతంలోని ప్రభుత్వాలు చాటుమాటున ఈ అజెండాను అమలు చేస్తుంటే త్వరలో శ్వేతసౌధంలోకి ప్రవేశించబోతున్న డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఆ విషయాన్ని ప్రకటిస్తున్నాడు. గతంలో కొంతమంది అధ్యక్షులు భారతీయులపై అక్కస్సు వెళ్లగక్కినా ట్రంప్ మాత్రం నేరుగానే బెంగళూరును ప్రస్తావిస్తున్నారు.
సిలికాన్ వ్యాలీ సంస్థల శ్రేయస్సు దృష్ట్యా ఇప్పటికిప్పుడు భారతీయ ఉద్యోగుల జోలికి రాకున్నా H-1B వీసాల జారీని తగ్గించేందుకు చర్యలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వీసాలను తగ్గించడం సహా వీసా రుసుం భారీగా పెంచే ఆలోచనలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో నిరుద్యోగులు, పల్లె ప్రాంత ప్రజల మద్దతుతోనే ట్రంప్ అధికార పీఠానికి దగ్గరయ్యారని స్థానికంగా వెలువడిన విశ్లేషణలు చెబుతున్నాయి. సంప్రదాయ అమెరికన్ వాదాన్ని బలపరిచేవారంతా ట్రంప్కే ఓటేసినట్లు పోలింగ్ సరళిని పరిశీలిస్తే అర్థమవుతోంది. భారత్, చైనాతో పాటు ఆసియా దేశాల నుంచి వివిధ రకాల వీసాలపై వస్తున్న వారిని అడ్డుకుని స్వదేశీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ట్రంప్ చేసిన హామీలు నిరుద్యోగులను ఆకర్షించాయి. ఈ మేలో అమెరికాలోని ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 96,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ బాడీ కాప్ తాజా నివేదికలో వెల్లడించింది. ఉద్యోగాల తొలగింపుతో అమెరికాలో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 4.5 మిలియన్లకు తగ్గిందని వివరించింది. ఐటీ ఆధారిత సంస్థల్లో అమెరికన్లకు కష్టకాలం మొదలైందని ఈ సర్వేలో వ్యాఖ్యానించారు. ఐటీ ఆధారిత సంస్థలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్న వారు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారని తేలింది. అమెరికాలో భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లే ఎక్కువ. ఆసియా దేశాల నుంచి అక్కడికి వెళుతున్న వారిలో భారత్ నుంచి వెళుతున్న సాఫ్ట్వేర్ వృత్తి నిపుణుల సంఖ్య అధికం. అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్కు చెందిన సైన్స్ ఇంజనీరింగ్ గణాంకాల జాతీయ కేంద్రం నివేదికలో వెల్లడించిన వాస్తవం ఇది. ఆసియా నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారు 29.6 లక్షలు అయితే భారత్ నుంచే దాదాపు 10 లక్షల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్నారు. 2003తో పోలిస్తే 2013 నాటికి అందులో 85% వృద్ధి నమోదైంది. సైన్స్, ఇంజనీరింగ్ చదివిన వారు, ఉద్యోగాలు చేస్తున్న వారి సమగ్ర వివరాలు తెలిపే సెస్టాట్ అనే సమాచార వ్యవస్థ ద్వారా NCSAS ఈ నివేదికను రూపొందించింది. ఆ ప్రకారం అమెరికా వెళ్తున్న వారు ఎక్కువగా కంప్యూటర్స్, గణిత శాస్త్రాలని ఇష్టపడుతున్నారు. అమెరికాలోని సాఫ్ట్వేర్ సంస్థలు కూడా భారతీయులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అమెరికాలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకు ప్రస్తుతం భారతీయులే ప్రధాన కార్యనిర్వహణాధికారులుగా ఉన్నారంటే భారతీయుల ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏటా H-1B వీసా కింద దాదాపు 65,000 మంది వృత్తి నిపుణులు, 20,000 మంది విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. ప్రస్తుతం వీరందరి భవిష్యత్ ట్రంప్ చేతుల్లో ఉంది. విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థులు అక్కడ చదువుకుంటూ పనిచేసుకోవాలంటే H-1B వీసా తప్పనిసరి. ఈ వీసా కావాలంటే ఏటా ఇచ్చే 85,000 H-1B వీసాల కోసం లాటరీలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా వీసా అర్హులను ఎంపిక చేస్తారు. అమెరికా సంస్థలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను తీసుకునేందుకు H-1B వీసాలను వినియోగిస్తుంటాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వలసేతరులకు H-1B వీసా, ఇతర వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం వల్ల చాలా మంది అమెరికన్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని అక్కడి చట్టసభల్లో సైతం కొన్నాళ్ల నుంచి గొంతెత్తుతూనే ఉన్నారు. ఈ విషయంపై ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అక్కడి వలసదారులంతా ఎదురుచూస్తున్నారు. ప్రతికూల నిర్ణయం వెలువడితే అందరూ ఇంటిబాట పట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక అమెరికాలోని అన్ని కార్పొరేట్ కంపెనీలు మొదలు చిన్న కంపెనీలు ఆసియా దేశస్థులను ఉద్యోగ నియామకాలకు దూరంగా పెడుతున్నాయి. అమెరికా ఎన్నికలకు ముందు ఇంటర్వ్యూలు జరిగి నియామక పత్రాలు అందుకోవాల్సిన వారు కూడా ఉద్యోగాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆయా సంస్థలు చెప్పేస్తున్నాయి. భారతీయ దిగ్గజ సంస్థలు కూడా అయోమయంలో పడిపోయాయి. తమ తరఫున అమెరికాకు పంపి అక్కడ సేవలందించడానికి వీలుకాని పరిస్థితి వస్తుండడం వల్ల ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు అదే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ 3 సంస్థల ఆధ్వర్యంలోనే అమెరికాకు వెళ్లిన నిపుణులు 86,000 మంది ఉన్నారు. వీరంతా ఆయా కంపెనీల తరఫున H-1B వీసాలతో అమెరికాలో సేవలు అందిస్తున్నారు. అగ్రరాజ్యం ఏటా ఇదే సంఖ్యలో H-1B వీసాలు జారీ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ వీసాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జెఫ్ సెషన్స్ ను అటార్నీ జనరల్ ఆఫ్ సెనేటర్ గా ట్రంప్ నియమించడంతో భారతీయ కంపెనీలతో పాటు విద్యార్థులు, ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ముందుకు వచ్చిన నాటి నుంచి ఆయన చర్యలు విదేశీ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఆసియా దేశాల నుంచి పోటెత్తుతున్న వలసలను అరికడతానని ప్రకటించారు. ముఖ్యంగా ఇండియా, చైనా నుంచి వలస వచ్చిన వారు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని పదే పదే చెప్పుకొచ్చారు. పొరుగు దేశం మెక్సికో సరిహద్దులోనైతే ఏకంగా గోడనే కడతానని ప్రకటించి ట్రంప్ తన విదేశీ వ్యతిరేకత చాటుకున్నారు. ట్రంప్ మాటలపై అప్పుడు విస్తృతంగానే చర్చ జరిగినా అవన్నీ ఎన్నికల కోసమేనని చాలామంది సరిపుచ్చుకున్నారు. అమెరికా సమాజంలో హిల్లరీ క్లింటన్కున్న ప్రజాదరణను చూసి దాన్ని అధిగమించడం కోసం ట్రంప్ దూకుడు మాటలు మాట్లాడుతున్నాడని, స్థానిక అమెరికన్ల ఓట్లను పొందేందుకు వేసిన ఎత్తుగడని భావించిన వారు ఉన్నారు. కానీ తన ప్రచారం ద్వారా ట్రంప్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు అధికార పీఠం అధిరోహించకముందే ట్రంప్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో అన్నమాటలకు అనుగుణంగా అప్పుడే అమెరికా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. విదేశీయులను, అందులోనూ భారతీయ ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. ఉద్యోగాలకే కాదు, సాఫ్ట్వేర్ ఎగుమతులు, ఆవిష్కరణలపై కూడా ట్రంప్ విధానాల ప్రభావం కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన దేశంలో సాఫ్ట్వేర్ సంస్థలకు ఎగుమతుల ద్వారా వస్తున్న ఆదాయంలో సగానికి పైగా అమెరికా నుంచే వస్తోంది. మరోవైపు ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు రావడం కూడా భారత ఐటీ సంస్థలను కుదిపేసింది. ఇప్పటికే కొన్ని సంస్థలు నష్టాల బాట పట్టాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ పరిణామాలు చూసిన తర్వాతే ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తున్నాయి. 5 ఏళ్లలో దేశీయ ఐటీ సంస్థలు అమెరికాలో 13,600 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ట్రంప్ విధానాలతో ఈ పెట్టుబడుల రక్షణ, సంస్థల విస్తరణలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిణామాల క్రమంలో H-1B వీసాల భారాన్ని తగ్గించుకునేందుకు స్థానికులకే ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిస్తే భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు చాలా మేరకు కుచించుకుపోయినట్లే. H-1B వీసాలపై ఆంక్షలు విధిస్తే అమెరికాతో పాటు భారతీయ ఐటీ పరిశ్రమలకు భారీ దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో పోలిస్తే అమెరికాలో పనిచేసే భారతీయ ఐటీ ఉద్యోగులకిచ్చే వేతనాలు కొంత ఎక్కువే ఉన్నా అమెరికా పౌరులతో పోలిస్తే మాత్రం తక్కువే ఉంటాయి. భారతీయులు చేసినంత తక్కువ వేతనాలకు వారు ఉద్యోగాలు చేయరు. అందుకే ఇప్పుడు సమస్య మొదలైంది. అగ్రశ్రేణి భారతీయ సంస్థలు తమ ఉద్యోగులకు H-1B, L-1 వీసాలపై అమెరికా పంపి అక్కడ ఉద్యోగాలు చేయించుకుంటున్నాయి. దీని ద్వారా పలు కంపెనీలు భారీ ఎత్తున ఆదాయం కూడా పొందుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే భారతీయ ఐటీ సంస్థలు తమ మనుగడ కోసం ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక సేవల దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంది. కానీ దేశీయ విద్యార్థి, ఉద్యోగ వర్గం, వృత్తి నిపుణుల పరిస్థితి మాత్రం తీవ్ర సందిగ్ధంలో పడినట్లే. సాఫ్ట్వేర్ రంగం ద్వారా మన దేశానికి ఏటా కోట్లాది డాలర్ల విదేశీ మార్గద్రవ్యం లభిస్తోంది. ఇప్పుడు అది కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఈ వ్యవహారాన్ని కేవలం విద్యార్థులు, ఉద్యోగుల సమస్యగానే చూడకుండా పారిశ్రామిక సంక్షోభంగా భావించి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి ఉంది. దౌత్య మార్గంలో భారతీయులకు అన్యాయం జరగకుండా చూడాల్సి ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం. Thank you.